రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినా ఉద్యోగులు తమ పనితీరును మార్చుకోవడం లేదు. బరితెగించి మద్యం సేవిస్తూ విధులు నిర్వహిస్తున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో చోటు చేసుకుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ మద్యం తాగుతూ విధులు నిర్వహిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నిత్యం వందలాది మంది తమ పనుల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వస్తూ పోతూ ఉంటారు. ప్రభుత్వ శాఖ కార్యాలయంలో ఈ విధంగా మద్యం సేవిస్తూ విధులు నిర్వహించడం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్థానిక అధికారులకు ఈ విషయం తెలిసినా మిన్నకున్నారని, వెంటనే ఉన్నతాధికారులు విచారణ చేసి తప్పు చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకొని మరోసారి ఈ విధంగా జరగకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలియదు ఇంకా మనకు ఎక్కడ ఉన్నా ఎన్ని సీట్ల డ్రైవర్ సార్? 44 బస్సులు మొత్తం ఫిట్నెస్ సరిగా ఉందా, లేకపోతే డ్రైవర్ కి సంబంధించిన లైసెన్స్ ఉందా, డ్రైవర్ కి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, బ్లైండ్నెస్ సర్టిఫికెట్స్ ఉందా, సర్టిఫికెట్స్ ఎన్నో మూడంలో కూడా తమ పిల్లలకి అంటే సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పేసి కూడా పిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తున్న క్రమంలో ఆర్టీఐ గత కొన్ని సంవత్సరాలు కూడా కొంతమంది అంటే కొంత సంవత్సరాలు కూడా 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా కానీ ఫిట్నెస్ సరిగా చూడడంతో ప్రమాదాలు చూడాల్సిన క్రమంలో కూడా ఇప్పుడు లైసెన్స్ ఉండాలి, మొదటి లైసెన్స్ ఉండాలి, బండి నెంబర్ చెప్పు. 3 ఇంకోటి ఏమైంది అయిపోయింది సార్. మొట్టమొదటి కింది ఆర్గనైజ్ చేసుకోండి. స్టార్ట్ చేయి, ఒకసారి చూద్దాం. స్టార్ట్ చేయి. వద్దు, అది ముందర తలిగిస్తే వాళ్ళు ఇబ్బంది. ఇప్పుడు అంటే క్లచ్ సరే డోర్ కూడా పట్టదు ఒక్కొక్క దాటి కిచెన్ చేసిన
అక్కడే ఉంటే బండ్లు మొత్తం వచ్చిందని ఫిట్నెస్లకు రిజిస్ట్రేషన్లకు వచ్చి చెక్ చేసి ఒక అనుమతిస్తాను. ఇది పద్ధతి. మేము అక్కడ